మా అత్తయ్యను బ్రతికించండి. ఆవిడ బ్రతకాలి. అవసరమైతే ఎక్స్పర్ట్ డాక్టర్ని ఫారెన్ నుంచి పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ డాక్టర్. మా అత్తయ్యను బ్రతికించండి. న్యూరో సర్జన్స్ మా దగ్గర కూడా ఉన్నారు. మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం, కానీ సిచ్యువేషన్ మా చేతుల్లో లేదని చెప్తున్నాం. అర్థం చేసుకోండి. నేను హాస్పిటల్కి వస్తానంటే అందరూ వద్దన్నారు. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా? పిన్ని ఏ పరిస్థితిలో ఉందో. నేను వస్తానక్క. ఇంకో 2-3 రోజుల్లో డెలివరీ కావాల్సిన దానివి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి రాకూడదు సుమిత్ర. పిన్నిని చూడాలనుందక్క. చంద్రమన్నయ్య ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు. గుడ్ న్యూస్ చెప్పగానే వైన్ షాప్కి వెళ్ళవలసిన వాడిని కాస్త స్వీట్ షాప్కి వెళ్ళి ఇదిగో స్వీట్లు తీసుకొస్తున్నాను, తీసుకో. గుడ్ న్యూస్ అంటే పిన్నికి ఏ ప్రమాదం లేనట్టే కదండి? బంతిని బ్యాట్తో కొట్టక ముందే ఎంపైర్ సిక్సర్ సిగ్నల్ చూపించినట్టు అంత కంగారంటే నీకు? సైలెంట్గా ఉండలేవా? గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చింది నీకు కాదు, వదినికి. వదినే, చిన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, అత్తయ్య బతకదని డాక్టర్లు చెప్పేశారట. 3,000 రూపాయలు పెట్టి మిక్సీ కొంటే 30,000 రూపాయల టీవీ గిఫ్ట్గా వచ్చినంత హ్యాపీగా ఉంది. స్వీట్ తీసుకోవద్దునా? పక్కనే ఉండి చచ్చావుగా, అసలే నీ కళ్ళు కూడా మంచిగా తిన్నా అరిగి చావదు, తీసుకో. మీ అత్తయ్య చనిపోవటం మీకు శుభవార్త. అసలు మీరు మనుషులేనా? కనీసం మీకు మానవత్వం కూడా లేదా? మీరు నోరు లేస్తుందంటే ఆ ముసలితో చచ్చిపోతే నిద్రాహారాలు మానేసి నీలాగా ఏడుస్తూ కూర్చోమంటావా? ఏడుస్తూ కూర్చోడానికి ఆ ముసలిదేమన్నా మదర్ తెరిస్తానా? ఆ ముసలి చావబోతుందన్న ఆనందంలో ఫుల్ బాటిల్ కొనాల్సిన డబ్బులతో ఈ స్వీట్ బాక్స్ కొని తీసుకొచ్చి నీకు ఇస్తుంటే వద్దంటావా? డాక్టర్ ఏం చెప్పారు? ఏం పర్వాలేదు, బతుకుతుందని చెప్పారు. డాక్టర్ గారు చెప్పారా? మీరు నాకు అలా చెప్తున్నారా? నిజం చెప్పండి. డాక్టర్ చెప్పిందే నీకు చెప్పాను. వాళ్ళు నిజం చెప్పుండరు. నన్ను చూడండి అమ్మా, నేను మీ సావిత్రిని. ఆయన కోసమే చూస్తున్నారు కదా, బయటే ఉన్నారమ్మా, తీసుకొస్తాను. ఏంటి వదినే, చచ్చిన శవం ముందు అందరికన్నా బాగా ఏడ్చి సీన్ రక్తి కట్టిద్దామని చాలా రిహార్సల్ చేసుకుని పగడబందిగా ప్రిపేర్ అయ్యించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా సీన్ మారిపోతే నాలో ఉన్న నటుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించావు నువ్వు? డైలాగులు తర్వాత చెప్పుదు గాని ముందు వెళ్ళి చూసేద్దాం పద. అత్తయ్య, మమ్మల్ని అనే హక్కు, తిట్టే హక్కు, కొట్టే హక్కు నీకు మాత్రమే ఉంది. మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. మాకు బలం, ధైర్యం అంతా నువ్వే. మా అత్తయ్య స్పృహలోకి వచ్చింది, మాతో మాట్లాడింది, కానీ మళ్ళీ ఇలా ప్లీజ్ డాక్టర్, డూ సంథింగ్. డోంట్ వరీ. మీరెవరైనా ఆమెతో ఎమోషనల్గా మాట్లాడడం కానీ, ఆమె ఎవరితోనైనా మాట్లాడడం కానీ జరిగిందా? ఈమె ఓవర్ స్ట్రెస్కి గురవడం వల్ల కోమాలోకి వెళ్ళారు.